9వ రోజు సారాంశం. సంతోషకరమైన జేసు సభ సభ్యులు. జేసు సభ సభ్యుడు ఎప్పుడు కూడా సంతోషంగా, ఆహ్లాదంగా, ఉత్సాహంతో సేవ చేస్తున్నారంటే ఇన్యాసి వారి చెప్పిన 3 నియమాలు తూచా తప్పకుండా పాటిస్తున్నారని అర్థం. మొట్టమొదటిగా దేవునితో సహవాసం మరియు స్నేహం చేస్తూ ప్రార్థనలో మయూకమే కావటం. రెండవదిగా కథోలిక శ్రీ సభకు ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా నిలిచి క్రైస్తవుల నమ్మకం మరియు భక్తి శ్రద్ధలను కాపాడటం కొరకు నిరంతరం కృషి చేయడం. మూడవదిగా ప్రజల కొరకు ఒకరిగా నివసిస్తూ ప్రజల హక్కులు, చట్టములు మరియు అభ్యున్నత కొరకు రాత్రింబావులు కష్టపడి చివరికి తమ ప్రాణాలను త్యాగం చేయటానికైనా వెనుకంచు వేయకపోవటం. అదే మన ఫాదర్ స్టాన్ స్వామి వారి వలె. అలాంటి ఆత్మధైర్యాన్ని, సాహస గుణాన్ని మరియు అంతఃకరణ శుద్ధిని దయచేయమని పునీత ఇన్యాసి వారి ద్వారా వేడుకుందాం. పునీత ఇన్యాసి వారా మా కొరకు వేడుకుందాం.